హలో ఫ్రెండ్స్, హాయ్. నేనైతే ఇలా జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ చూడండి. ఇక్కడ పొయ్యి మీద వాటర్ అన్నిటివి బాయిల్ అవుతున్నాయి కదా, ఆ వాటరు ఇందులో పోసుకోవాలి. కాలుతుంది. మనము పెంకను బాగా నీట్గా వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కడుక్కున్నాం కానీ మళ్ళీ మంచిగా కడుక్కోవాలి కదా, అందుకని. స్పీడ్ పెట్టుకోవాలి గ్యాస్. ఇప్పుడైతే ఈ మరుగుతున్న వాటరు ఇందులో పోసుకోవాలి. మా ఇంట్లో ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పోసుకోవాలి. కొంచెమే పోసుకోవాలి, మరీ ఎక్కువ కూడా పోసుకోవద్దు. దీన్ని ఇలా కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే హాట్ వాటర్ కదా, ఉండలు కట్టేస్తుంది. ఇందులో ఒక 6 చపాతీలు అవుతాయి, అంటే 6 జొన్న రొట్టెలు అయితే అవుతాయి. ఈ వేడి నీళ్ళలో కొన్ని కూల్ వాటర్ కలుపుకోవాలి. ఇదంతా ఒక సైడు చేసుకోవాలి. కెమెరా ముందర తీసుకురాను. ఒక సైడ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఈ పిండిని మనము, అంటే ఆల్రెడీ నేను దీన్ని క్లీన్ చేసుకున్నాను, కింద బాగా కడుక్కున్నాను. ఇప్పుడు ఈ హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు మిక్సింగ్ ఉన్నాయి కదా, కొన్ని తీసుకొని ఇందులో పోసుకొని బాగా అక్కడిక్కడ, అంటే మొత్తం వాటర్ అనేటివి పిండికి పట్టేటట్టు పిసుక్కోవాలి. మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు, లిమిట్గా తీసుకోవాలి. ఏదో తీసుకున్నామా లేనట్టు తీసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కనబడుతుందా? కొంచెం కొంచెము వాటరు జీలకరించుకుంటా చేయాలి. మరీ ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. వాటర్ తీసుకున్నాం అనుకో ఎక్కువ, ఆ వాటర్ అనేటివి రొట్టె అనేది సరిగా రాదు. మనము మంచిగా చేసుకోవాలి. ఏదైనా కానీ నీట్గా చేసుకొని తింటే బాగుంటుందని నా ఆలోచన. మనం చేసే పని ఏదైనా కానీ నీట్గా ఉండాలి. అందుకని ఇలా కలిపేసుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, కనిపిస్తుందా? ఇలా కలిపేసుకున్న దాంట్లోకి వెళ్ళి 2 అవుతాయి.